నమస్కారం వార్జీ న్యూస్ కి స్వాగతం నేను మీ కేఆర్కే రాజు ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం జ్ఞానాపురం మార్కెట్ యార్డ్లో పర్యటించిన ఎంపీ శ్రీ భరత్ అభివృద్ధి పనులపై ఆరా తీసిన వైనం అంతర్రాష్ట్రీయ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగుతున్నట్లుగా వివరించిన నగర పోలీస్ కమిషనర్ నీట్ 2026 పేపర్ లీకేజీపై నిరసన వ్యక్తం చేసిన ఏఐడిఎస్ఓ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడడం తగదని విమర్శించిన విద్యార్థి నాయకులు మైనర్ బాలికను అత్యాచారం చేసిన కసాయిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించిన విజయనగరం పోలీసులు వివరాలు చూద్దాం జిల్లాలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రామచంద్ర రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు వివిధ ప్రాజెక్టుకు భూసేకరణకు సంబంధించి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి సమకూర్చవలసిన భూసేకరణపై సమీక్షించారు ట్రైబల్ యూనివర్సిటీకి విద్యుత్ స్థాపన ఏర్పాట్లపై సూచిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న ఎలక్ట్రికల్ టవర్లను తక్షణం తీయవలసిన అవసరం ఉందని అదేవిధంగా కొత్త హెచ్టీ లైన్లు వేయడానికి అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు భూసేకరణ అనంతరం ఆర్థిక అనుమతులు వచ్చిన వెంటనే బిల్స్ అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు తారకరామ తీర్థసాగర్ తోటపల్లి ప్రాజెక్టు జాతీయ రహదారులు 3వ రైల్వే లైన్ కొత్త వలస విజయనగరం 4వ రైల్వే లైన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తదితర ప్రాజెక్టుల భూసేకరణపై సమీక్షించారు ప్రాజెక్టుల వారీగా పనుల ప్రస్తుత పరిస్థితిని సమీక్ష చేశారు శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే బడ్జెట్ అంచనా వేయాలని అన్నారు డబ్బులు ఏంటంటే మనకు జీవో మాత్రమే రిలీజ్ అయింది ఫైనాన్షియల్ శాంక్షన్ ఇంకా రాలేదు ఫైనాన్షియల్ శాంక్షన్ వస్తేనే మనకు హెడ్ ఆఫ్ ది అకౌంట్ జనరేట్ అవుతుంది బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ అప్లోడ్ ది బిల్స్ ఒకసారి నేను కూడా మాట్లాడతాను వీసీ గారు మీరు కూడా ఒక మెసేజ్ పెట్టండి నేను కూడా మాట్లాడతాను నౌ వి నీడ్ టు గెట్ ది ఫైనాన్షియల్ శాంక్షన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా తెలియజేస్తుంది రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు 5,800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలు పెండింగ్లో ఉన్నందున విద్యార్థులు విద్యను ఒత్తిడితో అభ్యసిస్తున్నారని తెలిపారు కళాశాలలు ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వకపోవడం డిగ్రీలు పూర్తయిన విద్యార్థులు దాదాపుగా 7 లక్షల మంది వారి సర్టిఫికెట్లు తెచ్చుకోలేక అయోమయంలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ను విడుదల చేసి జీవోలో స్పష్టంగా ఫీజులు కట్టకపోయినా కూడా పరీక్షలు రాయనివ్వాలని తెలియజేయడం జరిగింది కానీ ఏ ఒక్క కళాశాల కూడా జీవోను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇందువల్ల ఎంతో మంది విద్యార్థులు ఒత్తిడికి లోనే జీవితాలు ఆగమ్య గోచరంగా మారుతున్నాయని అన్నారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరొక జీవో నెంబర్ 72 పొందుపరిచిన విధంగా త్రైమాసికం దాటిన 45 రోజులలోనే ఫీజులు ఖాతాలలో వేయాలని తెలియజేయడం జరిగింది కానీ ఏ ఒక్క త్రైమాసికంలోని కూడా సరైన సమయానికి ఫీజులు చెల్లించకపోవడం విద్యా వ్యవస్థపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఏదైతే ఈ యొక్క 5,800 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉంచి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విద్యాశాఖ మంత్రి యువగాలం పాదయాత్రలో చెప్పారు ఈ రేపటి తరాన్ని నడిపించే వాళ్ళ విద్యార్థులు ఈ విద్యార్థుల కోసం ఈ యొక్క మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చేస్తామని చెప్పినటువంటి ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేవలం ఈ మాటలకు మాత్రమే పరిమితమైనటువంటి సందర్భం ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,800 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉంటే కనీసం దీనిపైన మాట్లాడినటువంటి విద్యాశాఖ మంత్రి ఏదైతే ఈ యొక్క 5,800 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయో వేలాది మంది విద్యార్థులు ఈరోజు కాలేజీ క్యాంపస్లకు పోయి సర్టిఫికేట్లు అడిగి మేము ఉన్నత చదువులకు పోవాలి మేము ఉద్యోగాలకు పోవాలంటే ఈరోజు కాలేజ్ మేనేజ్మెంట్లు చెప్తా ఉన్నాయి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి స్కాలర్షిప్లు ఫీ రింబర్స్మెంట్ రాలేదు మీరు ఈ స్కాలర్షిప్లు ఫీ రింబర్స్మెంట్ కట్టి మీ సర్టిఫికేట్లు పట్టుకెళ్ళని చెప్తా ఉన్నాయి ఈరోజు విద్యార్థులు ఏవైతే ఎగ్జామ్స్ రాయాల్సినటువంటి విద్యార్థులు ఉన్నారో ఎగ్జామ్స్ కోసం హాల్ టికెట్లకు వెళ్తే ఈరోజు కాలేజ్ క్యాంపస్ చెప్తా ఉన్నాయి మీరు హాల్ టికెట్లు మీకు కావాలంటే మీ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు మీరు కట్టండి మీ హాల్ టికెట్లు తీసుకోండి అని చెప్తా ఉన్నాయి
ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో విద్యా సంస్థలు చెప్పారు 1200 కోట్లు ఇవి కేవలం ఏవైతే కార్పొరేషన్ నుంచి ఇచ్చినటువంటి డబ్బులు మాత్రమే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇక రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి 5800 కోట్ల స్కాలర్షిప్లు ఉన్నాయో వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలో వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 70 మంది వికలాంగులకు 3 చక్రాల స్కూటీలను పంపిణీ చేసేందుకు వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లుగా రోడ్డు రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలియజేశారు. ఈరోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన అర్హులైన లబ్ధిదారుల ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 10 వాహనాలు మంజూరయ్యాయని అన్నారు. వీరిలో కొంతమంది లైసెన్స్ ఉందని లేని వారికి నేరుగా రవాణా శాఖ కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ గారి ఆర్డర్స్ ప్రకారంగా డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సదరం దాంట్లో నియోజకవర్గానికి ఒక 10 వెహికల్స్ చొప్పున మనకు ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకి 70 వెహికల్స్ శాంక్షన్ ఇవ్వడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చింది. ఈ అడాప్టెడ్ వెహికల్స్ ఇద్దామన్న ఉద్దేశంతో దీంట్లో లైసెన్స్ వరకు వచ్చేసరికి ఫ్రమ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మేము చూసేది ఏంటంటే వాళ్ళకి ఈ 3 వీలర్ ట్రై సైకిల్ ఉందా లేదా అని దానికోసం వెరిఫై చేస్తున్నాము. దాంట్లో కొంతమందికి లైసెన్స్లు ఉన్నాయి, లేని వాళ్ళకి కూడా గవర్నమెంట్ ఒక ముందు దృష్టితో ఒక 60 రోజులు అంటూ టైం ఇవ్వడం జరిగింది. లేని వాళ్ళు కూడా ఒక అవకాశం గవర్నమెంట్ కల్పించింది. కాబట్టి ఎవరైనా లైసెన్స్ లేకపోయినా కూడా రాలేదు అని చెప్పేసి బాధపడకుండా వెంటనే మా ఆఫీస్కి వచ్చి ఒకసారి ట్రయల్ చేసి లైసెన్స్ తీసుకొని మళ్ళీ రీఅప్లై చేసి మీకు కావాల్సినటువంటి అవకాశాలు పొందవలసిందిగా రవాణా శాఖ తరపు నుంచి కోరుతున్నాం. అంటే అభ్యర్థులు ప్రీవియస్గా వాళ్ళకి 2 వీలర్కి కార్కి లైసెన్స్ ఉన్నా కూడాను వాళ్ళ దృష్ట్యా వాళ్ళు జరిగినటువంటి యాక్సిడెంట్లో కానీ ఏదైనా హ్యాండిక్యాప్డ్ అయ్యి ఉంటే వాళ్ళు కూడాను ఆ పాత లైసెన్స్ సరెండర్ చేసి మళ్ళీ ఈ అడాప్టెడ్ వెహికల్ కింద లైసెన్స్ కొత్తగా అప్లై తీసుకొని రావడానికనే గవర్నమెంట్ నిర్ణయించిందండి. ఈ 60 రోజుల టైంలో వాళ్ళందరూ వస్తే దగ్గర చేసుకుంటారు. రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ కోసం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాము. 77 నియోజకవర్గాలకి ఒక్కొక్క నియోజకవర్గానికి 10 చొప్పున వెహికల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 70 వెహికల్స్ కోసం ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని త్వరలోనే సెలెక్ట్ చేసి మేము డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తాం. సదరం సర్టిఫికేట్ 70% ఆర్ 70+ ఉండాలి. అండ్ ఇంకొకటి ఇన్కమ్ సర్టిఫికేట్ 3 lakhs బిలో ఉండాలి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ 2 ఉండాలి. క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకా లైసెన్స్ ఉండాలి. టైం ఒకసారి వెహికల్ అనేది ఇస్తాము. ఆల్రెడీ ఒకవేళ తీసుకొని ఉంటే వాళ్ళు ఇన్ఎలిజిబుల్. అండ్ ఎయిడ్ సపోర్ట్ లేకుండా నడిచే వాళ్ళు ఇన్ఎలిజిబుల్. విజయనగరం పట్టణంలో ఒక మైనరు బాలికపై అత్యాచారానికి పాల్పడిన విజయనగరం పట్టణానికి చెందిన 53 సంవత్సరాల వయసు గల రాజేటి సత్యారావుని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు మే 13వ తేదీన జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను విజయనగరం ఇన్ఛార్జ్ డీఎస్పీ ఎస్ రాఘవులు వెల్లడించారు. ఈ సందర్భంగా విజయనగరం ఇన్ఛార్జ్ డీఎస్పీ ఎస్ రాఘవులు మాట్లాడుతూ విజయనగరం పట్టణంలో ఉంటున్న 12 సంవత్సరాల వయసు గల ఒక మైనరు బాలిక వేసవి సెలవులు కావడంతో తన అమ్మమ్మతో పాల వ్యాపారంలో సహాయం చేస్తూ ఈ నెల 10వ తేదీ ఉదయం నిందితుడు విజయనగరం పట్టణానికి చెందిన రాజెట్టి సత్యారావు ఇంటికి పాలు పోయడానికి వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లో నిందితుడు తప్ప ఎవరూ లేరు. అదును చూసి పాలు పోయడానికి వచ్చిన ఆ మైనర్ బాలికను పాలు డబ్బులు ఇస్తానని చెప్పి లోపలికి పిలిచి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తానని బెదిరించాడు. అనంతరం ఆ బాలిక ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుంటూ ఉండగా బాలిక తల్లి ఒంటి మీద గాయాలను చూసి ఏం జరిగిందని అడగగా ఆ బాలిక జరిగిన విషయం తల్లితో చెప్పింది. వెంటనే బాలిక తల్లి విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్కు వచ్చి ఈ విషయంపై ఫిర్యాదు చేయగా ఎస్ఐ శిరీష పోక్సో కేసు నమోదు చేశారని తెలిపారు. విజయనగరంలో ఒక నీచమైన నికృష్టమైన నేరం ఒకటి జరిగింది. అది చాలా హేయమైన నేరం. ఏంటంటే ఒక అమ్మాయి ఉంది, చాలా చిన్నపిల్ల, 12 సంవత్సరాలు. వాళ్ళ అమ్మమ్మ పాలు అమ్ముతూ ఉంటుంది. ఆ పాలు అమ్మే క్రమంలో ఈ నెల 10వ తేదీ నాడు
ఈ పాప పాలు తీసుకొని పాలు డెలివరీ చేయడానికి ముద్దాయి ఇంటికి వెళ్ళింది. ఇంట్లో అప్పుడు ముద్దాయి ఒకడే ఉన్నాడు. ముద్దాయి పేరు రాజేటి సత్యారావు, 53 ఇయర్స్. ఈ అమ్మాయిని 12 సంవత్సరాల అమ్మాయిని ఆ ఒంటరిగా ఉండడం చూసి పాలు డబ్బులు ఇస్తానని చెప్పి తన బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడు. దాంతో ఎవరికైనా చెప్తే నీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి బెదిరించాడు. ఆ క్రమంలో అమ్మాయి బట్టలెత్తుండగా ఆ తల్లి చూసి ఆ బ్రెస్ట్ మీద మిగతా పార్ట్స్ మీద ఆ రెడ్ కలర్లో అబ్రేషన్స్ చూసి అనుమానించి గట్టిగా అడిగితే అమ్మాయి జరిగిన విషయం చెప్పింది. దాంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చారు. దర్యాప్తు చేసి ఆ ముద్దాయిని పట్టుకొని ఇప్పుడు ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నారు. విజయనగరం పట్టణ ప్రాంతంలో జొన్నగొడ్డి, బొగ్గులదిబ్బ, గంజిపేట, రెల్లివీధి, యాతవీధి, మాదిగవీధి, హుకుంపేట, బీసెంట్ స్కూల్, వైఎస్ఆర్ నగర్, వాడవీధి, దర్గా జంక్షన్, డీమార్ట్, ఆర్టీసీ కాంప్లెక్స్, వీటి అగ్రహారం మొదలైన ప్రాంతాలలో 31 పాయింట్లలో ప్రజల భద్రత, రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, రోడ్డు భద్రత, గంజాయి అక్రమ రవాణా, బెట్టింగ్లను నివారించడంలో భాగంగా సుమారు 400 మంది పోలీసు అధికారులు సిబ్బందితో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు నాకాబందీ ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించామని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ పట్టణంలో కొంతమంది ఆకతాయిలు కొన్ని ప్రాంతాలలో వికృత చేష్టలు చేస్తున్నారని అన్నారు. అటువంటి వారిని గుర్తించామని, వారిపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకి పంపిస్తామని, లేదంటే గ్రామ బహిష్కరణ చేస్తామని అన్నారు. ముఖ్యంగా కొన్ని ఏరియాల్లో అల్లరి చేసేటువంటి కొన్ని వ్యక్తులను ఐడెంటిఫై చేశాం. వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఈరోజు నుంచి రెగ్యులర్గా వాళ్ళ మీద వెహికల్ చెకింగ్స్, అక్కడే సీజ్ పోస్ట్ చేయటం, అలాగే నాకాబందీలు ఇవన్నీ కూడా ప్లాన్ చేశాం. వీళ్ళని ఇంకా వదిలిపెట్టేది లేదు. ఇటువంటి ఆకతాయిలు అందరినీ కూడా వీళ్ళు తిరిగే వెహికల్స్, అలాగే ఎక్కడెక్కడ వీళ్ళ స్థావరాలు, వీళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఈ రోజు నుంచి ఒక సమగ్రమైనటువంటి ప్లాన్తో ఈ ఏరియాలంతా కూడా చెకింగ్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తాం. వీళ్ళందరినీ కూడా చాలామంది ఐడెంటిఫై చేస్తాం. వీళ్ళందరినీ కూడా పీడీ యాక్ట్ల కింద లోపలికి పంపించడం జరుగుతుంది. కాదు మా వల్ల కాదు ఇలా అనుకుంటే ఈ ఊరు నుంచి వీళ్ళని తరిమి కొట్టడం జరుగుతుంది. డిసిప్లిన్గా లేకపోతే ఈ ఊరు నుంచి పంపించడం జరుగుతుంది. లేదా జైలు కన్నా ఈ రెండిట్లో, లేదా మంచిగా ఉంటే ఈ ఊర్లో ఉండండి, లేదంటే బయట ఈ రెండింటికి సిద్ధం అవ్వండి. పీడీ యాక్ట్ లేదా బహిష్కరణ. నగరపాలక సంస్థ పరిధిలో నేటి నుంచి 22 రోజుల పాటు డిజిటల్ డోర్ సర్వే నిర్వహిస్తున్నట్లుగా టౌన్ ప్లానింగ్ ఏసీపీలు హరిబాబు, రమణమూర్తిలు తెలిపారు. సచివాలయ ప్లానింగ్, అడ్మిన్, ఎమ్యూనిటీస్ కార్యదర్శుల సమన్వయంతో జరిగే ఈ సర్వేలో ప్రతి ఇంటికి ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా ఇంటి పన్ను, చిరునామా, రోడ్లు, కాలువలు వంటి మౌలిక సదుపాయాలు వివరంగా, సులభంగా తెలుస్తాయి. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల అనుసంధానానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు నగర ప్రజల క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించాలని వారు కోరారు. సచివాలయం పరిధిలో 3 భాగస్వామ్యంతో చేయడం జరుగుతుంది. ఒకటి టౌన్ ప్లానింగ్ తరఫున WPRS, సచివాలయంలో ఉన్న అడ్మిన్, అదేవిధంగా సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ సెక్రటరీ. ఈ 3 కూడా భాగస్వామ్యంతో ఈ డిజిటల్ డోర్ నెంబరింగ్ విధానం అనేది ఒక సంపూర్ణమైన క్లారిటీ ఇచ్చి ఆ ఇంటికి డిజిటల్ డోర్ నెంబర్ కేటాయించే వరకు ఈ 3 కూడా భాగస్వాములు అవుతారు. అదేవిధంగా ఈ డిజిటల్ డోర్ నెంబర్కి సంబంధించి అసలైన లాభం ఏంటంటే, గతంలో ఈ డిజిటల్ డోర్ నెంబరింగ్ విధానం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మరలా ఆ కార్యక్రమం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. దీనివల్ల లాభం ఏంటంటే, ప్రతి ఇంటికి ఒక డోర్ నెంబర్, డిజిటల్ డోర్ నెంబర్ కేటాయించడం కాకుండా దాంట్లో క్యూఆర్ కోడ్ అన్నది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ క్యూఆర్ కోడ్లో ఆ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్, అంటే అసెస్మెంట్ నెంబరు, దానికి హౌస్ ట్యాక్స్ ఎంత, దాని పొడవు, దాని ఇంటి ఎక్స్టెంట్ ఎంత, దాని ఇంటి ముందు ఏ రోడ్డు ఉంది, సీసీ రోడ్డు ఉందా, లేదంటే బీటీ రోడ్డు ఉందా, అదేవిధంగా ఇంటి ముందు డ్రైన్ ఉందా, కచ్చా డ్రైన్ ఉందా,
పక్క డ్రైన్ ఉందా, ఇట్లాంటి విధాలన్నీ కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆ ఇంటికి సంబంధించిన ఆ ఇంటి పరిసరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖలో యాంత్రిక సేవలు మరింత మెరుగుపడాలని రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ వి రవీంద్ర సూచించారు. బుధవారం ధర్మపురి, జొన్నగుడ్డి, ఎంఎస్ఎన్ కాలనీ, కంటోన్మెంట్ ప్రాంతాలలో పర్యటించిన ఆయన ఇంటింటి చెత్త సేకరణ తీరును గృహస్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నగరంలోని ఆర్ఆర్ఆర్ కేంద్రం, సిఎండి వేస్ట్ ప్లాంట్, వేస్ట్ వండర్ పార్కులను, ఆచంట గార్డెన్స్, సామాజిక మరుగుదొడ్లను పరిశీలించారు. బ్లాక్ స్పాట్, గ్రీన్ స్పాట్లుగా మారడంపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ పారిశుద్ధ్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కమిషనర్ బాలస్వామి, ప్రజారోగ్యాధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. మన విజయనగరం టౌన్లో తొందరలో జరగబోతోంది. దీనికి గాను ఏ విధంగా సన్నద్ధమయ్యారు విజయనగరం నగరపాలక సంస్థ అనే విషయాన్ని గమనించడం కోసం ఈరోజు రావడం జరిగింది. ప్రధానంగా టౌన్లో ధర్మపురి, జొన్నగుడ్డి, అదేవిధంగా టౌన్లో అన్ని ఆర్ఆర్ఆర్ మన అది సిఎండి వేస్ట్ సెంటర్, అదేవిధంగా RRR సెంటర్ ఇవన్నీ కూడా చూడడం జరిగిందండి. అలాగే టౌన్లో కూడా అన్ని రోడ్లని కూడా దాదాపుగా మెయిన్ రోడ్స్ అన్నీ కూడా విజిబుల్ క్లీన్లీనెస్ ఎలా ఉన్నాయనేది చూడడం జరిగింది. RRR పార్కులను కూడా తయారు చేశారు. ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ప్రస్తుతం చాలా వరకు కూడా విషయాల్లో విజయనగరం సన్నద్ధంగా ఉంది. సో మరింత కొంచెం చివరి దశలో తీసుకోబోయే చర్యలన్నీ కూడా కమిషనర్ గారిని కూడా చివరి దశలో అన్ని మిగిలిన కార్యక్రమాలను కూడా పూర్తి చేయమని చెప్పడం జరుగుతుంది. వేసవి సెలవులలో ఆటపాటలకే పరిమితం కాకుండా బాక్సింగ్ రింగ్లో సత్తా చాటేందుకు గాజులరేగ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు సిద్ధమవుతున్నారు. బాక్సింగ్ శిక్షకులు శంకర్రావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణ శిబిరంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తమకు ఇష్టమైన క్రీడలో మెలకువలు నేర్చుకుంటూ భవిష్యత్తులో మేటి బాక్సర్లుగా ఎదగాలనే పట్టుదలతో విద్యార్థులు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సెలవులను క్రీడా నైపుణ్యానికి వేదికగా మార్చుకున్న చిన్నారుల ఆసక్తిని చూసి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ల ముందు సామాన్యుడి సొమ్ము నిలువున బూడిదవుతోంది. 1వ పట్టణ, 2వ పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ప్రాంగణాలు ఇప్పుడు ఖరీదైన వాహనాలు వల్లకాడును తలపిస్తున్నాయి. సీజ్ చేసిన వాహనాలకు భద్రత కల్పించాల్సిన పోలీసులే స్థలం లేదన్న నేపంతో వాటిని నడి రోడ్డుపై గాలికి వదిలేశారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ కోట్లాది రూపాయల సంపద తుప్పుపట్టి అస్థి పంజరాలలో మారుతూ ఉంటే చూసేవారికి గుండె తరుక్కుపోతుంది. అటు యజమానులు విడిపించుకోక, ఇటు అధికారులు వేలం వేయక ప్రజా సంపద ఇలా రక్షక నిలయాల సాక్షిగా మట్టిపాలవుతుంది. అధికారులు ఇప్పటికైనా నిద్ర మేల్కొనకపోతే ఆ వాహనాలు పాత ఇనుముకి కూడా పనికిరాకుండా పోవడం ఖాయం. పేదలకు ఆత్మగౌరవం, సామాజిక న్యాయం దక్కే వరకు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ పిలుపునిచ్చారు. అమర్ భవనంలో జరిగిన జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగు భూములు, ఇళ్ల స్థలాల పంపిణీలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టడం మానుకోవాలని, లేని పక్షంలో ఎర్రజెండాలు పాతి భూ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, సూపర్ 6 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మే 15వ తేదీన ఉపాధి పని ప్రదేశాలలో చేపట్టిన సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు కె భీముడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పురం అప్పారావు, సిపిఐ నేత ఒమ్మి రమణ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా ధ్వంసం చేశాడు. గతంలో వైఎస్ ప్రభుత్వంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చింది. ఆ వ్యవస్థ ఈరోజు నిర్వీర్యమైంది.
అక్కడ ఈరోజు ఏ మాత్రం కూడా పేదవాడు వెళ్ళి ఏదైనా అర్జీ ఇచ్చుకునే పరిస్థితి లేదు. అర్జీ ఇస్తే అక్కడ ఫీడ్ చేసే పరిస్థితి లేదు. మరి ఇంత అధ్వానమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. మీరు చెప్పినటువంటి వాగ్దానాలు అమలు చేయాల్సిందే. పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తానన్నావు. ఇంతవరకు ఏ గ్రామంలో కూడా రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఏ గ్రామంలో సెంటు స్థలం ఇవ్వలేదు. పోనీ నీవు కట్టినటువంటి ఇల్లు టిట్కో ఇండ్లు ఇప్పుడు 2014 అధికారంలోకి వస్తే మీరు కట్టిన ఇండ్లు టిట్కో ఇండ్లు లక్షలాది ఇండ్లు ఇప్పటికీ నిరుపయోగంగా పడిపోయే స్థితిలో ఈరోజు ఆ గృహాలు ఈరోజు ఉన్నాయి. ఇది ఎంత దుర్మార్గమైన చర్య. పేదవారికి ఇప్పటికీ అన్నదాత స్కీమ్ రావట్లేదు, బ్యాంకులో లోన్లు ఇవ్వట్లేదు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ చేతుల్లో ఉన్న భూములన్నిటి మొత్తం హోల్డ్లో పెట్టి 22A కింద హోల్డ్లో పెట్టి ఈరోజు అడంగలు వచ్చే పరిస్థితి లేదు, 1B వచ్చే పరిస్థితి లేదు. ఇవి రాకపోతే బ్యాంకులో రుణాలు ఇవ్వరు. బొబ్బిలిపట్నంలో దాదాపు 20 రోజులుగా ప్రభుత్వ స్థలాల కబ్జాలపై వివిధ సంఘాలు, పార్టీల నాయకులు ప్రచార మాధ్యమాల ద్వారా, పత్రికల ద్వారా అనేక విమర్శలు సంబంధిస్తున్నా అధికారులపై గుప్పిస్తున్నా ఎందుకు అధికారులు నోరు విప్పటం లేదని కాంగ్రెస్ పార్టీ బొబ్బిలి నియోజకవర్గం సీనియర్ నాయకులు, జిల్లా అధికార ప్రతినిధి మొవ్వల శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. నోరు విప్పి సమాధానం చెప్పకపోతే విలువైన ప్రభుత్వ స్థలాలను లక్షలాది రూపాయలకు అమ్ముకుంటున్నారని, ఆ నోట ఈ నోట విన్నది నిజమని నమ్మాల్సి వస్తుందని మొవ్వల అన్నారు. ఇదే కాకుండా భైరవ సాగరం సర్వే నెంబర్ 34/7Aని 364 సర్వే నెంబర్గా రెవెన్యూ అధికారులు మార్చి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ రక్షణ గోడ నిర్మాణం చేపట్టిందని, బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలకు అధికారులు అనుమతులు ఇవ్వరు, మరి అక్కడ ఎలా పనులు చేపట్టారని, శ్మశాన వాటిక చుట్టూ ప్రహారీ నిర్మించి ఆ స్థలంలో ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారని, దీనిపై కూడా సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాలని మొవ్వల డిమాండ్ చేశారు. మరి ఎంత జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు నోరు విప్పటం లేదు? స్పష్టంగా అధికారులు నోరు విప్పి సమాధానం చెప్పాల్సిన అవసరం, ప్రజలకి తెలియవచ్చాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి అదేవిధంగా అధికారులు చేస్తున్నటువంటి ఈ చూస్తున్నటువంటి వ్యవహారాన్ని అడగకుండా మరి దాటవేస్తున్న నేపథ్యంలో మరి స్థానిక నాయకులైన ఈ అధికారులను నిలదీయాలి కదా. ఏంటయ్యా ఏం జరుగుతుంది? బొబ్బిల్లో ఇంత ఘోరంగా కబ్జా జరుగుతుందని చెప్పి వివిధ ప్రజా సంఘాలు నాయకులు మరి రోజు అడుగుతూ ఉన్నారు. మరి దానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకుందని చెప్పి మరి స్థానిక నాయకులు ఆ అధికారులను నిలదీయాలి. అప్పుడే ట్రాన్స్పరెన్సీ అసలు ఏం జరుగుతుందనేది బయటపడదు. కాబట్టి దయచేసి మరి తక్షణమే రేపు న్యూస్ అధికారులు దీని మీద స్పందించి ప్రజలకి, స్థానిక నాయకులకి, ఈ సంఘాలకి అందరికీ కూడా మరి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు ఈ సమాధానం ఏం చెప్తారో మేము ఏం చూస్తాం, నేను సమాధానం చెప్పాలని చెప్పి. వ్యాధి నిరోధక భద్రతలో భాగంగా ప్రతి ఒక్కరూ సకాలంలో టీకాలు వేయించుకోవాలని ఆ విభాగం పర్యవేక్షకురాలు డాక్టర్ అచ్యుత కుమారి సూచించారు. క్షేత్రస్థాయిలో టీకాల కార్యక్రమం పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ప్రతి వారం బుధవారం, శనివారం నిర్దేశిత ప్రాంతాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇందుకోసం శాస్త్రీయ పద్ధతిలో ప్రత్యేకంగా ఒక రికార్డు పుస్తకాన్ని ఏర్పాటు చేశామని, దీని ఆధారంగా ఏ వయసులో ఏ టీకా వేయాలనే అంశంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పబ్లిక్ కోసం ఇస్తున్నటువంటి వ్యాక్సిన్స్ని మన నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ త్రూఅవుట్ ఇండియా సేమ్ వ్యాక్సిన్సే మనకి అందుబాటులో ఉంటాయి. అవి 0 నుంచి 16 years వరకు మన ఈ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ షెడ్యూల్లో వ్యాక్సినేషన్కి బెనిఫిషరీస్ ఉంటారు. అది మనం 0 నుంచి అంటే అప్పుడే పుట్టిన బిడ్డకి నుంచి బిడ్డకి 16 సంవత్సరాలు వచ్చిన వరకు మన వ్యాక్సినేషన్ ప్రక్రియను అయితే జరిపిస్తాము. దీనిలో భాగంగా 11 రకాల వ్యాక్సిన్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా అకార్డింగ్ టు ఏజ్ గ్రూప్స్ని పెట్టి మనం ఇవ్వడం జరుగుతుంది.
దీన్ని ఇమ్యునైజేషన్, ఇది మనకి ఏంటంటే మాతా శిశు సంరక్షణ MCP కార్డు అంటారు. ఈ కార్డు మనం మన బెనిఫిషరీస్ పట్టుకొస్తారు, ఇచ్చినప్పుడల్లా ఈ కార్డులో నమోదు చేస్తాము. ఏ ఒక్క వ్యాక్సిన్ కూడా మిస్ అవ్వకుండా మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాము. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఫీల్డ్ లెవెల్లో మనకి ప్రతి బుధవారం, ప్రతి శనివారం నెలకి 8 సెషన్స్ ద్వారా జరుగుతూ ఉంటాయి. ఏ ఒక్కరూ మిస్ అవ్వకుండా, ఏ ఒక్కరూ కూడా ఈ 11 రకాల వ్యాక్సినేషన్ అందించి వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ నుంచి మన చిన్నారులను కాపాడడానికి మన పబ్లిక్ తరపున ఈ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాము ఇది మేజర్ అచీవ్మెంట్ అనాలి. ఇది చాలా మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా మన పబ్లిక్ సెక్టార్లో చెప్పుకునే ప్రోగ్రామ్గా మనం దీన్ని. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం గొర్లివలస గ్రామంలో మలేరియా సీజన్ వ్యాధుల నివారణ కోసం వైద్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న అందరూ MDOలు, పంచాయతీరాజ్ శాఖ వైద్య సిబ్బందితో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే, జూన్, జూలై నెలలలో మలేరియా వ్యాధి సోకడానికి అవకాశం ఎక్కువ కాబట్టి రోగాలు రాకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళిక నిర్వహించి లార్వా వేట ప్రారంభించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 9 మలేరియా కేసులు నమోదయ్యాయని అన్నారు. లార్వా ప్యాకెట్లు 2.3 కిలోమీటర్ల రేడియేషన్లో గుర్తించి ఆయిల్ బాగు చేయాలని అన్నారు. లార్వా వేటను అధికారులందరూ విజయవంతం చేయాలని కోరారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విజయనగరం పట్టణంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం కోట జంక్షన్ వద్ద నిలువెత్తు హనుమాన్ విగ్రహం పెట్టడంతో భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కలిగింది. ఈ శోభాయాత్ర కోట, 3 లాంతర్లు, గంట స్తంభం, కన్యకాపరమేశ్వరి కోవిల మీదుగా రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న సభా ప్రాంగణం చేరుకుంది. ఈ హనుమాన్ శోభాయాత్రకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ శోభాయాత్ర ముందు కోలాటం, పులివేషాలు, కర్ర, కత్తి వేషాలు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్టేట్ బ్యాంక్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ శోభాయాత్ర హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ ధర్మం, సనాతన ధర్మ వైభవం తెలియక, హిందూ ధర్మం తాలూకా గొప్పతనాన్ని అర్థం చేసుకోక హిందూ ధర్మాన్ని చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. హిందూ బంధువులారా, మనందరం కూడా ఏ పూజలు చేసినా, ఏ యజ్ఞాలు, హోమాలు, దైవ కార్యాలు చేసినా భారతీయులు మాత్రమే బాగుండాలి, హిందువులు మాత్రమే బాగుండాలి. భారతదేశంలో నివసిస్తున్నటువంటి 150 కోట్ల మంది మాత్రమే సుఖంగా ఉండాలని ఏ భారతీయుడు, ఏ హిందువుడు, ముఖ్యంగా హిందువులు ఎవరూ కూడా కోరుకోరు. మన హిందూ సనాతన ధర్మం ఎంత గొప్పదండి అంటే, సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు, నిత్య శ్రీరస్తు, నిత్య మంగళాన్ని భవంతు అంటూ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కశ్చిద్ భాగ్ భవేత్. ప్రపంచంలో, లోకములో ఎవరు ఎక్కడున్నా, వారు ఏ మతస్థులైనా కూడా, ఏ జీవులైనా కూడా, ఏ పరమేశ్వర, నేను చేస్తున్న ఈ పూజ, ఈ యజ్ఞము, ఈ దైవ కార్యము ఖచ్చితంగా ప్రపంచంలో ప్రతి జీవి కూడా చల్లగా చూడవయ్యా అని ప్రపంచ శాంతిని కోరే ఏకైక జాతి ప్రపంచంలో, విశ్వంలో ఏ జాతి అయినా ఉన్నదంటే అది హిందూ జాతి మాత్రమే అని గర్వంగా భారత్ మాతాకి. గజపతి నగరం మండలం గంగచోళ్లపేట గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న చెరువు వద్దనే ఎండ తీవ్రతకు కుప్పకూలి చనిపోయిన సత్యం కుటుంబానికి ఎక్స్గ్రేషియో 10 లక్షల రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గొర్ల శ్రీనివాసరావు, గాడి అప్పారావులు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ఉపాధి పనుల బడ్జెట్ కేటాయింపులు తగ్గించుకుంటూ వస్తున్నారని, అలాగే కుటుంబాల సంఖ్యకు కోత వేస్తున్నారని, పనికి కూలీలు వస్తున్నారు అంటే కుటుంబాలు వారంతటా వారే పని మానేసే విధంగా అమలు చేస్తున్నారని అన్నారు. వేసవి అలవెన్స్లు రద్దు చేశారు. పనిముట్లు, ఇతర సదుపాయాలు ఇవ్వడం మానేశారు. ఎండ తీవ్రత ఉన్న 2 పూటల పని పెడుతున్నారు. ఎండలో చంపుతున్నారు. జి శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు. నిన్న గజపతి నగరం మండలం గంగచోళ్లపేట గ్రామంలో
ఉపాధి పని జరుగుతుండగా జి సత్యం అనే కూలి వడదెబ్బతో చనిపోవడం జరిగింది. ఈ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం కలగలిపి ఉపాధి కూలీలపై దాడి చేస్తున్నారు. ఇప్పటికే నిధులు తగ్గింపు, వడదెబ్బలకి గురి చేసే విధంగా 2 పూట్ల పని, ఫేస్ యాప్లు పెట్టడం, పనిముట్లు ఇవ్వకపోవడం, అలాగనే సదుపాయాలు కల్పించకపోవడం, యాసవలసలు రద్దు చేయడం వంటి ఈ చర్య వలన ఉపాధి హామీ పథకానికి దూరం అవుతున్నారు. అలాగనే టైం గంటలు ఎక్కువ పెట్టకుండా తక్కువ గంటలతో పనిచేయించి ఎక్కువ కూలి ఇవ్వాలి, పనిముట్లు ఇవ్వాలి, అలాగనే యాసవలసలు ఇవ్వాలి, అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఫేస్ యాప్ వెంటనే తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. విజయనగరం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసు అధికారులతో మే 13వ తేదీన పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నిర్వహించి దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్డీపీఎస్, పోక్సో, అట్రాసిటీ, మిస్సింగ్, చోరీ, రోడ్డు ప్రమాద కేసులు, సోషల్ మీడియా కేసులను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు విజయనగరం పట్టణం పరిధిలో ప్రధాన కూడలిలో సమస్యాత్మకమైన ప్రాంతాలలో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా 35% కూలీ రేట్లను పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో కళాశీలు నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యావసర ధరల పెరుగుదలకు అనుకూలంగా తమకు కూలీ రేట్లు పెంచాలని, ముఖ్యంగా గ్రానైట్ కూలీల రేట్లలో గత కొంతకాలంగా ఎటువంటి పెరుగుదల లేదని వాపోయారు. దాదాపుగా 300 కుటుంబాలు 44 రోజులుగా కూలీ రేట్లు పెంపుదలకు పోరాటం చేస్తున్నా ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. కలెక్టర్ దృష్టికి సమస్యలను తీసుకుని వెళ్లినా ఫలితం శూన్యమని అన్నారు. ఇకనైనా యాజమాన్యాలు మొండి వైఖరిని తగ్గించి కూలీ రేట్లు పెంపుదలపై సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. గ్రైనేట్, మార్బుల్, కళాశీలు కూల్ రేట్లు పెంచాలని ఇప్పటికి 44 రోజులు అవుతుంది. ఈ రోజుకి పెంచుతామని చెప్పి పిలిచి కళాశాలలు అవమానపరచడం అనేది జరుగుతుంది. కనీసం 30 సంవత్సరాలు బట్టి ఇక్కడ కళాశీలు పనిచేస్తున్నది ఇదే యజమానుల దగ్గర. ఈ రోజుకి వచ్చేటప్పటికి కూల్ రేట్లు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. బియ్యం కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ అన్నీ పెరిగాయి. టీ తాగుదామంటే 15 రూపాయలు టీ, ఒక టీ తాగడం 15 రూపాయలు. అయ్యా ధరలు పెరిగాయి, మాకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, మా కూల్ రేట్లు పెంచాలని మేము డిమాండ్స్ కాగితం ఇచ్చాం. మేము గొంతమ్మ కోరికలేమీ కోరట్లేదు, మాకు ఇల్లు కట్టిసి ఇవ్వండి ఇవన్నీ. 30% కూల్ రేట్లు పెంచమని చెప్పాం. జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని డీసీఎల్ దగ్గరికి పంపించి డీసీఎల్కి కూడా చెప్పాడు వేగంగా ఇది సమస్య పరిష్కారం చేయమని చెప్పడం అనేది జరిగింది. విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వ నాయకులు ఉన్నారు. 44 రోజులైనా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీ కానివ్వండి పట్టించుకోవట్లేదు. ఎవరికంటే పట్టించుకుంటున్నారంటే అదానికి భూమి ఇవ్వాలా, ఎక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడివి ఉన్నాయని చెప్తున్నారు. 300 మంది కళాశీలు, 300 కుటుంబాలు అంటే కుటుంబానికి 4 ముగ్గురు లెక్కేసుకున్న 1200 మంది. ఈ 1200 మందికి కడుపులు కొట్టడం అనేది యజమానులు ఉన్నారు. యజమానులు చూస్తే తక్కువ మంది ఉన్నా నా 1200 మంది కడుపులు కొట్టడం అనేది అత్యంత దుర్మార్గం. జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం, డీసీఎల్కి 3 సార్లు కలిసాం, అయినా ఈ రోజుకి కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నిన్న పోలీస్ కమిషనర్ గారికి సాయంత్రం 4 గంటల దాకా ఉన్నా రాకపోతే కమిషనర్ గారికి టపాలలో లెటర్ ఇచ్చేసి రావడం అనేది జరిగింది. ఈ ఆందోళన అనేది ఇంకా ఉధృతం చేస్తామనేది చెప్పదలుచుకున్నాం. నీట్ 2026 ప్రశ్న పత్రాల లీకేజీకి పాల్పడటంపై ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నాయకులు అభిషేక్ మండిపడ్డారు. జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించేందుకు ఆయన కోట్లాది రూపాయల ఖర్చుపై అవగాహన లేకుండా అవినీతికి పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. ఈ విషయంపై గత వారం రోజులుగా నిరసన వ్యక్తం చేసినట్లుగా తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐడిఎస్ఓ ఆధ్వర్యంలో ప్లకార్డులు చేతపట్టి వ్యతిరేక నినాదాలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవడం సరికాదని అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించడం శోచనీయమంటూ విమర్శించారు. తక్షణమే జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఏఐడిఎస్ఓ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా 1 వీక్ ప్రొటెస్ట్కు మేము పిలుపునివ్వడం జరిగింది. ఏఐడిఎస్ఓ సెంట్రల్ కౌన్సిల్ ఏదైతే ఈ నీట్ పేపర్ లీకేజీ ఉందో దీనికి వ్యతిరేకంగా. ఎందుకంటే
ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు ఏదైతే నీట్ ఎగ్జామ్ నిర్వహించిందో ఈరోజు ఎంత పెద్ద కుంభకోణంగా తయారైంది. ఈరోజు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఈరోజు మొత్తం దోచుకొని పేపర్లను ఈరోజు చీప్గా అమ్ముకుంటున్నప్పటికీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా ఈరోజు చేపట్టడం లేదు. ఇది ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు సంబంధించి చెలగాటమాడుతున్న ఎన్టీఏ పట్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వ తాలూకా ఉదార స్వభావం ఏదైతే దీన్ని మేము ఖండిస్తున్నామో. ఏఐడిఎస్ఓ తక్షణమే డిమాండ్ చేసేది ఏమంటే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ ఏదైతే జరిగిందో దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క మెడికల్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అవకాశాలను ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటి ఎంట్రన్స్ టెస్టులను నిర్వహించాలని చెప్పి ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తుంది. విశాఖ సంపూర్ణ రైల్వే జోన్ కేకే లైన్తో కలిపి కొత్త గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రజా సంఘాల నాయకులు, ఉద్యమకారులు జేటీ రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు పాలకుల ఆలోచన విధానాలు మారాలని కోరుతూ సంపత్తి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేకే లైన్ లేని రైల్వే జోన్ నిరుపయోగమైందని వెల్లడించారు. దీనిపై భవిష్యత్తులో ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నామని, అన్ని రాజకీయ పార్టీలతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ సంపత్ వినాయక ఆలయం దగ్గరికి జేఏసీ నాయకులందరూ హాజరయ్యాం. స్వామివారిని కూడా దర్శించుకుంటూ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు మనసు మారాలని, విశాఖ కేంద్రంగా సంపూర్ణ రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పి కోరుకున్నాం. అదే సందర్భంలో రాజకీయ పార్టీలు రైల్వే జోన్ అంశంలో, కేకే లేని అంశంలో యూటర్న్ తీసుకుంటూ ఉన్నాయి. ఇది సమంజసం కాదు. రాజకీయ పార్టీలు లైన్ తప్పుతూ ఉన్నాయి. అందువల్ల దయచేసి కేకే లైన్తో కలిపి ఉన్న రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పి మేమంతా కోరుతూ ఉన్నాం. త్వరలోనే సంతకాల సేకరణ కూడా కార్యక్రమం చేపడతాం. దీంతో ఢిల్లీ కూడా వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తాం. అన్ని రాజకీయ పార్టీలని కూడా నేను కోరుతా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఉద్యమంలో కలిసి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రాబోయే రోజుల్లో బీహార్, బెంగాల్, ఒరిస్సా గో బ్యాక్ నినాదంతో విశాఖలో రాజకీయ నాయకుల కార్యాలయాల దగ్గర, అలాగే వాళ్ళ పార్టీ కార్యాలయాల దగ్గర కూడా నిరసన తీయడానికి తెలియజేస్తున్నాం. ఎన్నికల ముందు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యా పరిషత్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన దీక్షలో భాగంగా విద్యార్థి నాయకులు కిరణ్, ధనుష్లు మాట్లాడుతూ ఇప్పటికే బకాయి పడ్డ 5,800 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ఆలోచన లేకుండా అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఎన్నికల హామీని నెరవేర్చుకునే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరారు. మీద ఆధారపడి వాళ్ళ ఎడ్యుకేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. అట్లాంటి ఫీజు రియంబర్స్మెంట్ మీద ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 5,800 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది రాష్ట్రంలో పెండింగ్ ఉంది. ఈ అబద్ధపు హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారు 2 సంవత్సరాలు అవుతున్నా ఈనాటికి ఈ 5,800 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. దాని కారణంగా 7 లక్షల మంది విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు ఈ కార్పొరేట్ వ్యవస్థ చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితి, వారి భవిష్యత్తు అనేటువంటిది అగమ్య గోచరంగా తయారైంది. ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ 5,800 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేసి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క హక్కులని కాపాడాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విశాఖపట్నం ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కారణం ఏంటి అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 2 సంవత్సరాల దగ్గర కావస్తున్నా కూడా ఇప్పటికీ ఏదైతే నారా లోకేష్ గారు ఎవరైతే మన విద్యాశాఖ మంత్రి ఉన్నారో, ఏదైతే యోగాలలో ఇచ్చిన మాటలు, ఏవైతే వాగ్దానాలు, హామీలు ఇచ్చారు విద్యార్థులకి, కనీసం దాని గురించి పట్టించుకొని నిర్లక్ష్య వైఖరి ఈ రోజున ఆయన దగ్గర చూస్తున్నాము. దీన్ని తీవ్రంగా ఏబీవీపీ ఖండిస్తే ఈరోజు ఏదైతే రాష్ట్రంలో పెండింగ్లు ఉన్నటువంటి 5,800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే పేద బలహీన బడుగు విద్యార్థుల యొక్క జీవితాల యొక్క ఆసరాగా ఏదైతే వాళ్ళు భావిస్తున్నారో దాన్ని ఈరోజు అంటే చిన్నచూపు చూస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఏంటంటే రానున్న రోజుల్లో త్వరిత స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే పెండింగ్లో ఉండిపోయాయో వాటిని ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఈ కూటమి ప్రభుత్వానికి. లేని పక్షంలో ఏదైతే ఏబీవీపీ కార్యకర్తలు ఉన్నారో రానున్న రోజుల్లో లక్షలాది మంది విద్యార్థులతో యాక్షన్ చేసుకుంటూ రేపు పొద్దున్న సీఎం క్యాంపస్ ముట్టడించడానికి కూడా ఏబీవీపీ వెనకాడదు. ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేసినట్లుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంగప్రత బాగ్జీ తెలిపారు.
విశాఖ పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంబంధిత వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ 24 మంది నిందితులను అరెస్టు చేసినట్లుగా వివరించారు. బెంగళూరులో కాల్ సెంటర్పై రైడ్ చేసినట్లుగా తెలిపారు. మారికవలస నివాసి రవిశంకర్ ఫిర్యాదుతో 2025లోని కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని అన్నారు. అందరూ కూడా అనాలిసిస్ కరెక్ట్గా చేసి కరెక్ట్గా ప్రాబ్లం మన ఒక ఇంటర్స్టేట్ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ని పట్టుకున్నాము. మన రాష్ట్రంలో కాకుండా మన దేశంలో ఉన్న వేరే రాష్ట్రాలకు వెళ్ళి సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళను పట్టుకొచ్చారు. ఇవన్నీ సీజర్స్ ఐటమ్స్ జబ్ట్ చేయడం జరిగింది. ఈ అన్ని ఐటమ్స్ మీ దగ్గర చూపెట్టడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నా. ఇది ఒక ultrawin.com అని ఒక యాప్ ద్వారా బెట్టింగ్ వాళ్ళు చేశారండి. బెంగళూరు తర్వాత కోల్కతా అక్కడి నుండి 24 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. క్యాసినో ప్లాట్ఫామ్తో కూడా వాళ్లకు లింక్ ఉందని మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు రవిశంకర్ అనే ఒక వ్యక్తి, అతను మాణికవలసలో ఉంటాడండి. అతని కంప్లైంట్ మీద ఈ కేసు కట్టడం జరిగింది. ఒక అక్వెంటెన్స్ ఒక వ్యక్తితో ఆయనకు పరిచయం ఉంది. ఆ వ్యక్తి పేరండి త్రినాథ్. ఆ త్రినాథ్ రామీ సర్కిల్ కోసం అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పారండి. నెలకు 3,000 వస్తుందని హామీ ఇచ్చారండి. త్రినాథ్ ఒక జగదీష్ అనే వ్యక్తికి ఈ అకౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారండి. ఆ జగదీష్ 5,000 ప్రతి నెల పే చేస్తారని చెప్పారండి. తర్వాత రవిశంకర్ డైరెక్ట్గా త్రినాథ్ హెల్ప్ తీసుకోకుండా డైరెక్ట్గా జగదీష్తో మాట్లాడి మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేశారండి. తర్వాత జగదీష్ రవిశంకర్కి ఏం తెలియజేశారంటే కెనరా బ్యాంక్ ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్తో ఒక మొబైల్ నంబర్ లింక్ అయి ఉన్నది. సో కానీ ఆ అకౌంట్ పనిచేయట్లేదు. గణపతి అనే వ్యక్తికి ఆ కెనరా బ్యాంక్ వాళ్ళు చెప్పారు ఈ అకౌంట్లో 17 లక్షల ట్రాన్సాక్షన్ లావాదేవీలు జరిగాయి, బెట్టింగ్తో సంబంధం ఉన్న లావాదేవీలు. తర్వాత రవిశంకర్ గారికి తెలిసింది ఈ జగదీష్ అనే వ్యక్తి ఇంతకుముందు మహారాజా బెట్టింగ్ కేసులో ఛత్తీస్గఢ్లో అరెస్ట్ అయ్యారు. విశాఖ నగరానికి కీలక వాణిజ్య కేంద్రంగా ఉన్న జ్ఞానాపురం హోల్సేల్ కూరగాయల మార్కెట్ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించాల్సిన అవసరం ఉందని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుపల్లి శ్రీభరత్ పేర్కొన్నారు. జ్ఞానాపురం హోల్సేల్ మార్కెట్లో పర్యటించి అక్కడ దైనందిన కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. వర్తకులు, కార్మికులు, రైతు ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మార్కెట్లో వ్యాపార కార్యకలాపాలు భారీ స్థాయిలో జరుగుతున్నప్పటికీ పార్కింగ్, లోడింగ్, అన్లోడింగ్, రహదారులు, నిల్వ సదుపాయాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలలో మౌలిక సదుపాయాల విస్తరణ అత్యవసరమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వ్యాపార పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో మరింత సౌకర్యవంత హోల్సేల్ మార్కెట్ నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకోసం హైవేలకు అనుసంధానం ఉండే ప్రదేశంలో సమగ్ర మార్కెట్ యార్డ్ అభివృద్ధి చేయడం ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడి వర్తకులు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. అమరావతి రానున్న కాలంలో క్వాంటమ్ కంప్యూటర్ల తయారీకి ప్రధాన కేంద్రం కావాలని, వైద్య సేవల సిబ్బంది తయారీలో ముందంజలో ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. అమరావతి రాజధాని నెడమూరులో మెడికల్ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. అనంతరం సీఎం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
చక్కటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది అండ్ మేనేజ్మెంట్ AI ఇంజనీరింగ్. మరి ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్ మరియు సెప్టెంబర్ అంటే కాదు, ఆగస్టు 15 మంచి రోజు, స్వాతంత్రం వచ్చిన రోజు. గూగుల్ కూడా ఆగస్టు 15 కంటే ముందు ఇనాగరేషన్ చేయాలని 2028 ఆగస్టు 15 కంటే ముందే గూగుల్ విశాఖపట్నంలో ఆపరేషన్లు ప్రారంభిస్తుంది. ఆర్సలార్ మిత్తల్ పెద్ద స్టీల్ ప్లాంట్, ఆయన కూడా వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, నువ్వు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, ప్రపంచంలోని బెస్ట్ టెక్నాలజీ కంపెనీ, బిగ్గెస్ట్ కంపెనీ, నాకు కావాల్సింది 2028 డిసెంబర్ లోపల ఫేజ్ 1 పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చా. చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఫౌండేషన్ వేయడానికి, రిబ్బన్లు కట్ చేయడానికి నేను సిద్ధంగా లేను. నేను వచ్చినప్పుడే ఎవరైతే పెట్టుబడి పెడతారో, ఏ రోజు ఓపెన్ చేస్తారో చెప్తే దాని మీద నేను మాట్లాడతానని చాలా స్పష్టంగా చెప్పా. కృష్ణయ్య గారికి చెప్తున్నా, భాస్కర్ రావు గారికి చెప్తున్నా, మీకు ఏ పర్మిషన్లు కావాలన్నా ఆటో పైలట్లు ఇచ్చే బాధ్యత మాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీది. మెడికల్ అండ్ హెల్త్ లో చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ప్రపంచానికి లీడర్స్ గా తయారయ్యే అవకాశం వస్తుంది. అయితే ఒక డాక్టర్లే కాకుండా దీనికి అనుబంధంగా ఉండే అన్ని విషయాల్లో మనం దీనికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తే 500 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకొక పక్కన ఇక్కడ మనం కట్టే దానిపైన దగ్గర 250 మెడికల్ సీట్స్, MBBS సీట్స్, 1000 నాన్ మెడికల్ పారామెడికల్ పట్టభద్రుల్ని, ఇంకొక 1000 మంది ట్రైనీస్ కూడా సిద్ధం చేయబోతున్నారు. వాజన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జ్ఞానాపురం మార్కెట్ యార్డులో పర్యటించిన ఎంపీ శ్రీభరత్, అభివృద్ధి పనులపై ఆరా తీసిన వైనం. అంతర్రాష్ట్రీయ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగుతున్నట్లుగా వివరించిన నగర పోలీస్ కమిషనర్. నీట్ 2026 పేపర్ లీకేజీపై నిరసన వ్యక్తం చేసిన IADSO. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటం తగదని విమర్శించిన విద్యార్థి నాయకులు. మైనర్ బాలికను అత్యాచారం చేసిన కసాయిని పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు. ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించిన విజయనగరం పోలీసులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.